హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. గ్రూప్ సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదలైంది. విద్యాశాఖలో ఉద్యోగము 10వ తరగతి పాస్ అయిన వారికి దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. జీతం వచ్చి మనకి 35,000. అన్నీ పర్మనెంట్ ఉద్యోగాలే, మిస్ అవ్వద్దు. ఏజు, అర్హత, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మీ దగ్గర నుంచి ఒక లైక్ అయితే చేస్తే మాకు మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ ఎన్నో తీసుకురావడానికి అవకాశం అయితే ఉంటుంది. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఇప్పుడే వచ్చిన వేకెన్సీలు మనకి ఇక్కడే నేను అడ్వర్టైజ్మెంట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవడం జరిగింది. దీంట్లో చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. దాంట్లో ఓన్లీ నేను క్లర్క్కి సంబంధించి, గ్రూప్ సికి సంబంధించి నోటిఫికేషన్ కోసమే మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఎందుకంటే అన్నిటిలోనే ఎక్స్పీరియన్స్ అడిగారు. దీంట్లో ఒక దాంట్లో ఎక్స్పీరియన్స్ అడగలేదు కాబట్టి దీనికోసం ఎక్స్ప్లెనేషన్ చేసే ముందర మన ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్ నుంచి రావడం అయితే జరిగింది. మనకి అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంటు మనకి 8/12/2025 మనకి నోటిఫికేషన్ అయితే అడ్వర్టైజ్మెంట్ అయితే రావడం జరిగింది. దీంట్లో చాలా రకాల జాబులు ఉన్నాయి. లైబ్రరీ అని, మెడికల్ ఆఫీసర్ అని, స్టూడెంట్ కౌన్సిలర్ అనేసి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేసి, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసరు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, జూనియర్ టెక్నికల్స్ సూపరింటెండెంట్, ట్రైనింగ్ ఇన్స్ట్రక్టరు ఫిజికల్లీ, తర్వాత స్టాఫ్ నర్స్ కోసం కూడా వేకెన్సీలు అయితే ఉన్నాయి. జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, జూనియర్ ఇంజనీరింగ్ సివిల్, జూనియర్ ఎలక్ట్రానిక్స్ అండ్ మీడియా ఇంజనీరింగ్, తర్వాత వచ్చి జూనియర్ టెక్నీషియన్, తర్వాత జూనియర్ ల్యాబ్ అసిస్టెంటు, జూనియర్ టెక్నీషియన్ కోసం వేకెన్సీలు అయితే వచ్చినాయి. తర్వాత అసిస్టెంట్ రిజిస్టర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్ కోసం, ప్రైవేట్ సెక్రటరీ, అసిస్టెంట్, తర్వాత డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ అకౌంటెంట్ సూపరింటెండెంట్. దీంట్లో నేనైతే మీకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కోసం అయితే చెప్పడం జరుగుతుంది. దీంట్లో మనకి 7 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇది మనకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. మనకి 9 డిసెంబరు ఈ రోజు నుంచి అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చి మనకి 8 జనవరి 2026 దాకా మనకి అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం అయితే జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మనకి ఏజ్ కానీ, సర్టిఫికెట్లు కానీ 8 జనవరి 2006 నాటికి మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, ఏజ్ కానీ మనకి సరిపోవాలి దీంట్లోనే. ఇది కూడా మనకి ఈ సంవత్సరానికి లాస్ట్కి మంచి జాబ్ అనేది చెప్పుకోవచ్చు మనం. ఈ జాబ్లో మనకి 25 రకాల జాబులు అయితే ఉన్నాయి. దీంట్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పే లెవెల్ 1 18,000 మనకి బేసిక్ పే స్టార్ట్ అవుతుంది. అన్నిటితో కలిపి మనకి 35,000 నుంచి అయితే శాలరీ అయితే రావడం జరుగుతుంది. అప్పర్ ఏజ్ వచ్చి మనకి 27 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వచ్చేటికి 10 సంవత్సరాలు మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. దీని డిజర్బుల్ 3 ఇయర్స్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ అడిగారు. డిజర్బుల్ అడిగారు కాబట్టి ఎటువంటి నెసెసిటీ లేదు. మనకి ఎసెన్షియల్ ఉంటే మీరు తప్పకుండా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 8/1/2026. మనకి ఫీ వచ్చేటప్పటికి ₹500 ఫీజు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఎవరెవరు చేయాలంటే అన్రిజర్వ్డ్ మరియు ఓబీసీ వారు చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ క్యాండిడేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, ట్రాన్స్జెండర్కి, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. మనకి ఎంటీఎస్ అంటే అండి మల్టీ టాస్కింగ్ స్టాఫ్. దీని పని ఏ విధంగా ఉంటుందంటే ఫైళ్ళు అటు నుంచి ఇటు పెట్టడము, సెక్షన్లో చిన్న చిన్న పనులు, రిజిస్టర్ నిర్వహణ సమయంలోను, ఆఫీసు లోపల వర్క్ చేస్తుంటే వారికి కొద్దిగా సపోర్ట్ చేయడానికి అయితే ఈ వర్క్ అయితే ఉంటుంది, డ్యూటీసు. ఈ ఎంటీఎస్కి మనకి ఎంపిక ఏ విధంగా ఉంటుందంటే మనకి
సాధారణ జ్ఞానంతో ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకేంటంటే రీజనింగు, ఇంగ్లీషు, జీకే మరియు అర్థమెటిక్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 100 మార్కులకి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతిదీ 25 మార్కులకి అయితే ఉంటుంది. నార్మల్గా మనం చదివితే సరిపోతుంది. 10th క్లాస్ లెవెల్లో ఉన్న మనకి సిలబస్ ఉంటే సరిపోతుంది. అంటే కానిస్టేబుల్ జీడీకి మీరు చదివారనుకోండి, అదే సిలబస్ కూడా ఇక్కడ సరిపోతుంది దీనికి. తర్వాత వారు మార్క్స్ బట్టి మెరిట్ లిస్ట్ ప్రకారంగా మిమ్మల్ని అయితే ఎంచుకోవడం జరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూ అయితే దీంట్లో లేదు. ఫీజు విషయం అయితే చెప్పడం జరిగింది కదా, మనకి 500 రూపాయలు అన్రిజర్వ్డ్ ఓబీసీ వారైతే చెల్లించవలసి వస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి, మహిళలకి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఐఐటీలో ఉద్యోగం కాబట్టి దీంట్లో ప్రయోజనాలు ఏముంటుందంటే స్థిరమైన వేతనం అయితే ఉంటుంది, మీకు మెరుగైన ఇంక్రిమెంట్ ఉంటుంది, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెన్షన్, పిఎఫ్లు కూడా దొరుకుతాయి, మీకు మెడికల్ సౌకర్యం కూడా దొరుకుతుంది, క్వార్టర్స్ మన ఫ్యామిలీ క్వార్టర్స్ పెట్టుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం మన ఆఫీసు వాతావరణంలో ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం సెంట్రలైజ్డ్ ఏసీ అయితే ఉంటుంది కాబట్టి మీకు కూడా కెరియర్ కూడా చాలా అయితే బాగుంటుంది. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి ఐఐటి భువనేశ్వర్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఆల్రెడీ చూపించడం జరిగింది. దాంట్లోకి వెళ్ళి అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు వ్యక్తిగత వివరాలు, చిరునామా, అడ్రస్సు, విద్యార్థి పేరు, తర్వాత మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, తర్వాత మీ జనరల్ క్యాస్ట్, ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ అది తర్వాత ఫీజు అయితే చెల్లించవలసి ఉంటుంది. తర్వాత అన్ని రివ్యూ చూసుకుని అప్లికేషన్ పూర్తయిన తర్వాత ఫామ్ని డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకుని పెట్టుకోవలసి ఉంటుంది. అభ్యర్థులకి చివరి తేదీ వరకు అయితే చూడకండి, ఎందుకంటే మనకి సైట్ బిజీ అయిపోవచ్చు. డాక్యుమెంట్స్ ఎప్పుడైనా సరే క్లియర్గా అప్లోడ్ అయితే చేయండి. ఫీజు చెల్లింపులో తప్పులు చేయకండి. పరీక్ష కోసం 10వ తరగతి స్థాయి పుస్తకాలను అయితే కంపల్సరీ చదవండి. ప్రస్తుతం రీజనింగు, జీకే రిపీటెడ్ ప్రాక్టీస్గా చేస్తూ ఉండండి మనకి దీనికి. అప్పుడైతే మీకు ఉద్యోగం అయితే రావడం అయితే జరుగుతుంది. మనకి ఐఐటి భువనేశ్వర్లో ఎంటీఎస్ ఉద్యోగం కోసం అయితే మనం తెలుసుకున్నాం కాబట్టి విద్యార్థులు జాగ్రత్తగా చదివి ఈ ఎగ్జామ్ని అయితే మీరు అటెంప్ట్ చేసి పాస్ అవ్వాలని కోరుతూ ఉన్నాను. మనకి ఎగ్జామ్ ఎక్కడ ఉండొచ్చు అంటే దీంట్లో ఇంకా సిటీస్ అయితే మెన్షన్ చేయలేదు. మీకు హాల్ టికెట్లో అయితే మీకు సిటీ అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడైతే మనం ఇవ్వడం జరుగుతుంది. అప్లైని క్లిక్ చేసి మీరు ఆన్లైన్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ పోస్ట్కి చేయాలనుకున్నారో దానికైతే మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడైతే న్యూ యూజర్ కాబట్టి మీకు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకున్నా, నేను ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీని చేయాలనుకున్నాను. తర్వాత మీ ఫస్ట్ పేరు, తర్వాత మిడిల్ నేము, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చేసిన తర్వాత మెయిల్ ఐడి ఇచ్చి సైన్ అప్ అయితే చేయవలసి ఉంటుంది. తర్వాత మీకు మళ్ళీ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జిస్టింగ్ యూజర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ అని పెట్టి సైన్ ఇన్ చేస్తే మీరు సైన్ ఇన్ అవుతుంది. తర్వాత వారు డీటెయిల్స్ మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ పెట్టిన తర్వాత ఫీజు పేమెంట్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ అయితే చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరీర్ మేకర్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.